2025 సంవత్సరం మార్చి నెల 9వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఈ వారం వృశ్చిక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని విషయాల్లో అనుకూలతలు, మరికొన్ని విషయాల్లో ఒత్తిళ్లు ఎదురవుతాయి. మీ మానసిక స్థితిలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. గతంలో మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాల గురించి పునరాలోచనలు చేస్తారు. మీకున్న శక్తి గురించి దానిని సరైన మార్గంలో ఉపయోగించడానికి ప్రయత్నించండి. ఈ వారంలో మీ మానసిక స్థితిలో ఒడిదుడుకులు ఉంటాయి. కొన్ని విషయాలు మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తాయి. ధ్యానం, యోగా వంటివి చేయటం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. సానుకూల విషయాల గురించి వస్తే మీ పట్టుదల, మీ ధైర్యం ఈ వారం మీకు సహాయపడతాయి. మీరు అనుకున్న పనులను పూర్తి చేయడానికి కృషి చేస్తారు. ప్రతికూల అంశాల విషయానికి వస్తే అనవసరమైన ఆందోళన, ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగపరంగా ఈ వారం మీకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. సహోద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీ పనిపై శ్రద్ధ వహించి వివాదాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. పెట్టుబడుల విషయాల్లో తొందరపడకుండా నిపుణుల సలహాలు తీసుకోవటం మంచిది. ఉద్యోగ కార్యాలయాల్లో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. సహోద్యోగులతో సామరస్యంగా ఉండడానికి ప్రయత్నించండి. మీ పనితీరును మెరుగుపరచుకోవడానికి కృషి చేయండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చును తగ్గించండి. పెట్టుబడుల విషయాల్లో తొందరపడకుండా నిపుణుల సలహాలు తీసుకోవటం మంచిది. వ్యాపారస్తులకు ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. కుటుంబ సభ్యులతో సంబంధాలు సాధారణంగా ఉంటాయి. చిన్న చిన్న విషయాల్లో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీ మాటను అదుపులో ఉంచుకోండి. జీవిత భాగస్వామితో సమయం గడపడానికి ప్రయత్నించండి. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్ళటం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సామరస్యంగా ఉండడానికి ప్రయత్నించండి. చిన్న చిన్న విషయాల్లో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సమయం గడపడానికి ప్రయత్నించండి. మీ భావాలను వారికి తెలియజేయండి. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్ళటం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆహార నియమాలు పాటించండి. వ్యాయామం చేయటం వలన శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. చదువుపై శ్రద్ధ వహించి పరీక్షలకు సిద్ధమవ్వండి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆహార నియమాలు పాటించడం మంచిది. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. చదువుపై శ్రద్ధ వహించి పరీక్షలకు సిద్ధమవటం మంచిది. అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవటం మంచిది. ఈ వారం మీకు కొన్ని పరిహారాలు చేయటం వలన ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. ప్రతిరోజు శివుణ్ణి పూజించటం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. పేదవారికి అన్నదానం చేయటం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించటం వలన ఒత్తిడి తగ్గుతుంది. మీ మాటలను అదుపులో ఉంచుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యులతో సామరస్యంగా ఉండడానికి ప్రయత్నించండి. ధ్యానం, యోగా వంటివి చేయటం ద్వారా మనసుకు ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. ఈ సూచనలు మరియు పరిహారాలు పాటించడం ద్వారా మీరు ఈ వారాన్ని సానుకూలంగా మార్చుకోవచ్చు.